అంటే మనకి ఏది కావాలంటే అది తీసుకోవటం, లేదు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పటం. రాజమండ్రిలో నారా లోకేష్ గారి ప్రసంగంలోని ఒక పేపరు ఒక హెడ్డింగ్ పెట్టింది, ఒక పేపర్ ఇంకో హెడ్డింగ్ పెట్టింది. సరే, ఇంకొక పేపర్ చాలా తెలివిగా ఫస్ట్ పేజీలో ఒక హెడ్డింగ్ పెట్టి లోపల పేజీల్లో ఇంకొక ప్రసంగంలోని పాఠాన్ని కూడా పెట్టేసింది. విషయం ఏంటంటే, ఆయన నిన్న విద్యార్థులందరికీ ఏఐ టూల్స్ అందిస్తాను ఫ్రీగానే, అలానే అమ్మకి చెప్పలేని పని ఏది చేయొద్దు అన్నారు. చాలా చక్కని మాట అన్నమాట, మంచి మాట కదా. అందరం అలా అనుకుంటే తప్పుడు పనులే జరగవు. అయితే నిజంగానే అమ్మకి చెప్పలేని పని చేయకుండా ఉండటం సాధ్యమా? విద్యార్థులకు ఇవే చెప్పాలి. ఎన్సీసీ క్యాండిడేట్స్ అంటాం కదా, వాళ్ళతో ఆయన ముచ్చటిస్తూ ఈ మాట మాట్లాడినట్టున్నారు. ఫైన్, ఎవరైనా మంచిగా చెప్తారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యార్థులకి మనం అందించేటువంటి, లేదంటే మనకు అసలైన ఆస్తి విద్యే, ఆ మాటకు తిరుగులేదు కదా. అలానే ఈ యుగంలో తప్పుడు పనులకి మైనర్ల నుంచి విజయవాడలో చూసాం నిన్నే, తాత మందుకి అడిగినంత డబ్బులు ఇవ్వలేదని 10 రూపాయలు తక్కువైనా మర్డర్ చేశాడంట ఒక ఎదవ. వాడేమనాలి? వాడికి సరైన సంస్కారం విద్య ఉంటే వాడు అలా చేసేవాడా? చదవటం అంటే మళ్ళీ మనకి పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా బుద్ధి సరిగ్గా ఉండదు. చదవడం అంటే కేవలం అక్షరాలు రాసుకోవటం, డిగ్రీలు తెచ్చుకోవటమే కాదు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవటం, చెడు చేయకుండా ఉండటం. అట్లీస్ట్ చెడు చేయకపోయినా, మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉండటం. అందుకనే మొక్కయి వంగ అనేది మానయి వంగున అంటాం కదా. ఆ క్రమంలో విద్యాశాఖ మంత్రి గారు ఇలాంటి ఒక మంచి మాట చెప్పినందుకు మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే. చక్కని మాట, దాన్ని అభినందించాలి, అందులో సందేహమే లేదు. మంచి ఎవరు చెప్పినా ఆచరించాలి, ఎవడు చెప్పాడు అన్నది పక్కన పెట్టి అందులో మంచి కూడా స్వీకరించాలి. ఆ కోణంలో ఆ హెడ్డింగ్ పెట్టిన మేధావికి ధన్యవాదాలు. సూపర్ అండి. అమ్మకి చెప్పకుండా చేయలేని పని అంటే చెప్పి చేసే పనులే చేయండి, చెప్పుకోలేని పనులు చేయొద్దు. అంటే కుటుంబం అంతా కూడా మంచి మార్గంలో ఉంటుంది అనడానికి ఇలాంటి మాటలు ఉపయోగపడతాయి. మనం చేసినా చెయ్యకపోయినా ఇలాంటివే చెప్తూ ఉండాలి సమాజంలో. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పదలసిన విషయం.